సీనన్నా అన్న కొంచెం మెల్లగా పోనిస్తావా? ఏంటి సింపుల్గా చేసేసారు? చెప్తారా ఏంటి? త్వరగా దిగు, దిగరా, దిగు. ఆల్రెడీ టైం అయిపోయింది. వచ్చా రే, ఆ టై పడితే అలాగే రెండు తీసుకో. ఇంకెళ్ళేవుగా, త్వరగా రా. రే, నువ్వు పంచే తిన్నగా మనుషులు ఉన్న చోటుకి వెళ్ళి వెంటనే వాళ్ళని షూట్ చేస్తాను. జూమ్ లెన్స్ రంజిత్ ఉన్నాడుగా, వాడు తీసుకొస్తాడు. సరే సరే, రా 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 రా. స్టేజ్ దగ్గరికి వెళ్ళి డీసెంట్ గా మనం ఫోటోలు తీస్తూ ఉంటాం. నేను త్వరగా వచ్చేస్తాను. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. తప్పకండి. అయ్యో, విన్నేమనాలేంటో. ఇప్పుడు ఇంకొకటి. ఈ పంచ లేకుండా తైషా తీసుకుంటే? అయ్యో అలా వద్దన్నా, ఇది పెళ్లి ఆల్బమ్ కదా, దుబాయ్కి వెళ్ళేటప్పుడు ఇంకోటి తీసుకుందాం. ఓకేనా? అలాగా అయితే ఓకే, జిబ్బా వేసుకుంటాను. మావా మావా, సారీ తిట్టకు మామా. నువ్వు వెళ్ళా శ్రీధర్ నన్ను పిలుచుకురా. వేసుకురా, ఫాదర్ వెయిట్ చేస్తున్నారు. ఇకపైన మీరిద్దరు ఒంటరిగానే కదా ఉండాలి. మీ అబ్బాయి ఆస్ట్రేలియాకి వెళ్ళిపోతున్నాడు కదా. మాకు అందులో అంత ఇష్టమేం లేదు. చెప్పేది కరెక్టే, అందులో మాకు అసలు ఇష్టం లేదు ఫాదర్. వాడు గానీ ఇలాగే ఉన్నాడంటే ఎందుకు పనికి రాకుండా పోతాడు. అందువల్లే మీరు కొత్త కాబట్టి చెప్తున్నాను. మన చర్చిలో కూడా ఉన్నారు చాలా మంది పనికిరాని బ్యాచ్. వాళ్ళంతా మనకన్నా తక్కువైన వాళ్ళు, ఇంట్లోకి రావడానికి అర్హత లేని వాళ్ళు. వీళ్ళే. అక్కడ ఎక్కడుంటాడు? ఆ రూమ్ లో ఉంటాడు. నేను చెప్పాను కదా వీళ్ళే. వస్తామేంటి మామయ్య? అలాగే అలాగే అలాగే. ఫాదర్ మీకు వాడు? అతను మా బాబాయ్ కొడుకు. వీడా? అవును, అయినట్టే. తీసుకోండి. ఎగతాలు చేస్తున్నారా? బాగుందిరా, మంచి ఫోటో తీసి పంపిద్దాం. నువ్వు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతావు కదా. ఏమంటున్నావు? నేను వెళ్తే మిమ్మల్ని కూడా ఆస్ట్రేలియాకి తీసుకెళ్తాను కదా. అన్నయ్య, మాకు ఈ ఊరే చాలు, మేమైతే రాము. ఫోటో అదిరిపోవాలి, ఆ తర్వాత వెళ్ళాలి. రే, వీళ్ళ చుట్టాలందరూ బయట వెయిట్ చేస్తున్నారా? తర్వాత మేము చుట్టాలే కదా. సరే, టైం అవుతుంది, అందరూ బయట చెప్పండి. ఊరుకోరా, ప్రేయర్ ఉందిరా. పోజురా, అలా క్లోజ్కెళ్ళు. అయ్యో, ఇది వర్కౌట్ కాదన్నా. కాదు కాదు కాదు, అది ఈ రెండు క్లిప్పుల్లోనే ప్రాబ్లం కాదురా. ఈ క్లిప్ తీసి అక్కడ పెట్టు. పెడుతున్నా చూడు. సరే, ఇక నేను చూసుకుంటాను. అయితే నేను వెంటనే పాల వరకు వెళ్ళొస్తాను, వెంటనే వచ్చేస్తా. వెళ్ళరా. ఏంట్రా మామా? తను తిరిగి ఆస్ట్రేలియాకి వెళ్ళిపోయింది. నాకు వీసా వచ్చేస్తుంది. 2 వారాల్లో నేను వెళ్ళిపోవాలి. నా పెళ్లి సీడీ ఎక్కడరా? నీ పెళ్లి సీడీ అడుగుతున్నావా? రే, వాడికి పెళ్లి సీడీ కావాలంటే నమ్మకు. రే మామా, నీ పెళ్లి మిగతా వాళ్ళకి తీసినట్టుగా సాధారణంగా తీసాను అనుకుంటున్నావా? చక్కగా చేసేవాళ్ళగా, సినిమాలు చేసేవాళ్ళు సినిమాలాగా. చూడు, సినిమా ఏమన్నా అంత తొందరగా అయిపోతుంది అనుకుంటున్నావా? నేను నీకు దీన్ని ఫైనల్ గా ఎడిట్ చేసి ఇచ్చినప్పుడు నువ్వు స్టార్ అయిపోతావురా. స్టార్ కన్ఫర్మ్, నువ్వు నోట్ చేసుకో. రే, దయచేసి బయలుదేరా. 2 వారాలు ఇచ్చేయాలి. 1 వారంలో ఇస్తాను. మీరు చూస్తే షాక్ అవుతారన్నా. లేదంటే నిన్ను చంపేస్తా. నువ్వు వెళ్ళరా, ఫ్యూచర్ సూపర్ స్టార్. అయ్యో రే, నువ్వు ఏం చేసి మ్యాచ్ చేస్తావురా? వాడి వర్క్ నాకు ప్రెస్టీజ్ ఇష్యూరా. నన్నే చూడకుండా అక్కడ పంచి. కంగారు పడకన్నా. గడ్డం కంటుకుందావే, ఎటు చూడు. ఏమైంది? ఏం లేదు. ఏంటో చెప్పు. నువ్వు గల్ఫ్ లో ఏమైనా పనికి వెళ్ళొచ్చు కదా. ఎందుకు? ఇక్కడ ఏదో ఒక పని చేస్తూ నెలకి 30,000 సంపాదిస్తున్నాను. ఇంకెందుకు గల్ఫ్కి వెళ్ళాలి? ఇక్కడ సంపాదించినట్టు అక్కడ సంపాదించలేము. వెళ్ళిన వాళ్ళు చెప్పారు అక్కడ బోర్ కొడుతుందంట. అవును, ఇప్పుడు ఆ విషయం ఎందుకు? ఈ పరిస్థితుల్లో నాన్న పెళ్లికి ఒప్పుకుంటారని నాకు అనిపించట్లేదు. అంటే అదేం పరిస్థితి? ఇలా చూడు, కొత్త క్రిస్టియన్లు అంటేనే నాన్నకు అస్సలు పడదు. మరి మీరంతా ఏ క్రిస్టియన్స్? మెల్లగా మాట్లాడు. మా నాన్న ఏమంటున్నారో తెలుసా? మా కుటుంబం ఇంతకు ముందు కొడుంగులూరులో ఉండేది. అక్కడ గుడిలో మేము పూజారిగా ఉండేవాళ్ళం. అప్పుడే సెంట్ థామస్ వచ్చి మాకు జ్ఞానస్థానం ఇచ్చారు. అప్పుడే మేము క్రిస్టియన్స్ అయ్యాం, అంతే. ఎందుకు నవ్వుతున్నావు? ఏమే, సెంట్ థామస్ ఇక్కడికి వచ్చినప్పుడు బౌద్ధులు జైన్లు మాత్రమే ఉన్నారు. మరి ఇంకెలాగా? ఇది నీకెవరు చెప్పారు? దానికే గవర్నమెంట్ స్కూల్లో చదవాలంటారు. ఇంగ్లీష్ మీడియం చదివితే ఒట్టి లుక్స్ మాత్రమే ఉంటాయి, ఇలాగా వివరాలు ఉండవు.
నువ్వు మాత్రం తెలివైనడుగా. అది కాదే, ఈ గల్ఫ్కి వెళ్తే కొత్త క్రిస్టియానిటీ ఏం ప్రాబ్లం లేదా? గల్ఫ్కి వెళ్ళి నువ్వు బాగా డబ్బులు సంపాదిస్తే అప్పుడు మా నాన్న నిన్నేమనరు. సూపర్. నేను ఎక్కడికి వెళ్ళను. నువ్వు ముందు చదువు ముగించు, తర్వాత నేను ఇంటికి వచ్చి అడుగుతా. అప్పుడు ఒప్పుకుంటే చేసుకుంటా, లేదంటే రమ్మంటే వస్తావు కదా. మనం పారిపోదాం, కానీ ఒకసారి ట్రై చెయ్యి. మన నాన్నని ఒప్పించచ్చు కదా. అది మనం ట్రై చేద్దాంలే. ఇప్పుడు నువ్వు జ్యూస్ తాగు. అయ్యో బస్సు టైం అయింది, రా వెళ్దాం. జ్యూస్ తాగేసెళ్ళు. వద్దు తాగేసి వెళ్ళమంటే సిజు, టైం అయింది, వస్తావా? ఇదితో వచ్చేస్తున్నా. హలో ఆన్సీ, చెప్పమ్మా. ఏంటే 2 రోజులుగా ఫోనే చేయడం లేదు? ఆరోగ్యం బాలేదమ్మా. అవునా? ఇప్పుడు బిడ్డకి ఎలా ఉంది? జ్వరం తగ్గిపోయింది కానీ జలుబుగా ఉంది. బాగా ఆవిరి పట్టిస్తే తగ్గిపోతుంది. అని ఎక్కడున్నాడు? వాడు ఇక్కడే ఉన్నాడు. కొన్ని రోజుల నుంచి రూమ్ లోనే ఉంటున్నాడు. వాడికేమైంది? ఏమోనే, అదేం నాకు తెలియదు. వాడికి నువ్వు ఫోన్ ఇవ్వమ్మా. ఉండిస్తాను. ఇంద్రా, ఆన్సీ మాట్లాడుతుందంట. ఏంట్రా, ఏమైంది? అదే ఏం లేదులే. ఏరా, తను కాల్ చేయలేదా? లేదు. నువ్వైనా తనకు కాల్ చేయొచ్చుగా. తను కాల్ చేసి ఒక 2 వీక్స్ ఉంటుందా? అదే తను వీసా పని మీద తిరుగుతూ ఉంటుంది, అందుకే కాల్ చేయలేదేమో. ఇంకేంటి విశేషాలు? ఇకేం లేదు, అమ్మ దగ్గర ఇస్తాను. ఆన్సీ, ఇంకేంటి విషయాలు? పాపకి ఆరోగ్యం బాలేదు, అదే రాయ్ వచ్చాడంటే రావడం లేట్ అవుతుంది అనుకుంటానమ్మా. ముందు బిడ్డకి ఆవిరి పట్టించు, త్వరగా తగ్గుతుంది. పెన్ డ్రైవ్ ఉందిగా? ఉంది. అని పని చూడండి, పెద్ద ఇళ్ళ చేస్తున్నాడు. హలో, చెప్పరా. మాటలు చాలించే పని కాదురా. ఎక్కడికి వెళ్ళారు అందరూ? ఏమన్నా ఆగరా, చూసాను. అందరూ ఎక్కడికి వెళ్తున్నారా? ఏమైందిరా? నువ్వు రారా. రిలేషన్ మోసం చేసింది. దానికి ఆస్ట్రేలియాలో ఇంకోడు ఉన్నాడు, వాడిని పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయింది. వాడు పిచ్చి కోపం మీద పొలాన్ని తిరుగుతున్నాడు మిట్ట మధ్యలో. అని నేను చెప్పేది విను. ఆగు, నీకేం చెప్పేది వదులు. ఊళ్ళో వాళ్ళ ముందు నా పరువు తీస్తున్నాడు వీడు. ఆ అమ్మాయి కోసం ఎలా చేస్తున్నావు ఏంట్రా? రే ఆపరా, వాడు ఆపండ్రా. తీసుకెళ్ళండి వాడిని, తీసుకెళ్ళండి. రే పోండ్రా. మా కోసం దేవుడు వచ్చను 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 వచ్చనులే. మా కోసం దేవుడు వచ్చను 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 వచ్చనులే. జీవితాలు బాగు చేయడానికి యేసు రాజా వచ్చనులే. జీవితాలు బాగు చేయడానికి యేసు రాజా వచ్చనులే. మంచు రోజులు వచ్చాయి, మన యేసు రాజా వచ్చాడు. మంచు రోజులు వచ్చాయి, మన యేసు రాజా వచ్చాడు. డుమ్ 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 డుమ్. మా కోసం దేవుడు వచ్చను 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 వచ్చను. రావండి, అంత డబ్బులు తీస్తున్నారు కదా. హలో, ఒక నిమిషం ఉండండి, వినపడడం లేదు. వస్తున్నా. శ్రీను, వీణ్ కూడా నీతో పాటు తీసుకువెళ్ళు. ఎన్ని రోజులని అలా ఇంట్లోనే ఉంటాడు చెప్పు. అందుకే వచ్చానమ్మా. ఏం మాట్లాడరా?
వాయించండి రా వాయించండి. అదే త్వరగా రారా. ఏంటి వాడు వెళ్ళాడా? వాళ్ళతో పాటు వెళ్తున్నాడండి. చాలా మంచిదైంది. ఎన్ని రోజులు ఆ రూమ్ లో కూర్చొని నడుస్తూ కూర్చుంటాడు? ఈ విధంగానైనా వాడు కాస్త కుదుట పడతాడు. అన్ని సర్దుకుపోతే బాగుంటుంది. రే ఇలా చూడు, ఇలాంటి వాళ్ళని ఎంట తీసుకొచ్చాం కదా, ఎట్లానే ఉంటది. పదండి పదండి. రే రారా, రే డోర్ సౌండ్ చేయకు, మెల్లగా రండి. రండి 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 రండి. సైడ్ రా సైడ్ రా. తీసుకొస్తున్నారు. తీసుకోండి తీసుకోండి, అందరూ తీసుకోండి. కంగారు పడకండి, బోల్డ్ వస్తున్నాయి. రే ఆగండి రాగండి రాగండి రా. ఈ రోజుతో క్రిస్మస్ కరోల్ పూర్తయిపోయింది. ఇంటికి వెళ్ళి పండుగ చేసుకుందాం. ఇంకా ఒక ఇల్లు ఉంది, ఒక ఇల్లు. థామస్ గారి ఇంటికి వెళ్ళాలి. అదెవరు? అదరా ఇంటి చుట్టూ ఫెన్సింగ్ వేస్తారుగా, ఫెన్సింగ్. ఆయన ఇంటికి వెళ్ళాలి. అదే లాస్ట్. రే సీను, 10 రూపాయల కోసం అంత దూరం వెళ్ళడం అవసరం రా? రే ఇదంతా ఒక నమ్మకమేరా, నమ్మకంతో వెళ్దాం. ఎక్కువ రే మీరు రండ్రా, రండి. స్టార్ట్ చేయండి.